ఈ జోడి తెలియదండి ఇంకా, నిన్నే కదా అయింది. శ్రీకాంత్ గారు ప్రాంక్ నిజంగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ, ఉంటా అంటే ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్లో అందరివి లేవు, అందరివి సేఫే ఉన్నాయి, నాది ఒక్కడదే ఉంటే నాకు ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అరే ఏంటి అనుకున్నట్టు అవ్వలేదా, అసలు ఏం జరిగింది, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను, ఆ పర్టికులర్ టైంలో నేను చాలా వెక్స్ అయ్యాను అంతే. అదే నా మెయిన్. ప్రాంక్ మాత్రం గట్టిగా చేశారు సార్ వచ్చి. థ్యాంక్ యూ. శ్రీజాని అవాయిడ్ చేస్తున్నారు బయటకు వచ్చాక, అది నా అక్కండి, నేను దాన్ని అవాయిడ్ చేయగలను. అయ్యో తనుజా గురించి సపోర్ట్ చేయలేదు అని అయితే నేను నిజంగా చెప్పలేదండి, టు బి ఫ్రాంక్. సపోర్ట్ చేయలేదు, వాట్ సపోర్ట్ మీన్స్ ఆ పర్టికులర్ టైంలో నేను సపోర్ట్ అంటే ఏం చెప్పానంటే, గేమ్లో మీకు సపోర్ట్ చేశారా అంటే, గేమ్ అనేసరికి వచ్చేసరికి అందరూ గేమ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు సపోర్ట్ చేసుకోం. ఇఫ్ వీఆర్ ఇన్ టీమ్, ఇప్పుడు నేను తనుజా ఒక టీంలో ఆల్రెడీ 5th వీక్ ఆడాను కాబట్టి టీంలో ఉన్నప్పుడు మొత్తం అంతా టీం గురించి ఆడతాం. వెన్ వేరే ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఆడతాం కదా. సో ఆ పాయింట్ టైంలో అలా సపోర్ట్ చేయలేదని చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ తనుజా గేమ్లో లేకపోయినా, నేను గేమ్లో లేకపోయినా ఖచ్చితంగా మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. అంటే అదే కనపడింది మీకు కూడా. ఇఫ్ నా లాస్ట్ కెప్టెన్, ఫస్ట్ ఫైనలిస్ట్ అవన్నీ తనుజా సపోర్ట్ చేయబట్టాయి కదా. ఆ స్టేజ్ వరకు వచ్చానంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో తనుజా సపోర్ట్ లేకుండా నాకు లేకుండా ఉంటుందని మీరు అలా అనుకుంటున్నారు. చూసిన దాన్ని మార్చలేం కదండి. అండ్ ఒక్కటి నేను చెప్పాలనుకో, ఒకటి నేను కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను. ద బేస్ విచ్ ఐ గాట్ అగ్ని పరీక్ష నుండి వచ్చిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్స్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇంకో విషయం, నవదీప్ సార్, బిందు మాధవి గారు, శ్రీముఖ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీ. అసలు మీరు ఇచ్చిన మీ ట్రైనింగ్ అసలు ఇది నన్ను అడిగితే చెప్పాలంటే, ఇఫ్ ఇన్ కేస్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ అని నేను చెప్పుకుంటాను, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. బిందు మాధవి గారు నాకు సపోర్ట్ చేసినందుకు, నవదీప్ గారు, శ్రీముఖ, అభిజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ధైర్యంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్ అని. థ్యాంక్ యూ. అండ్ నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఉండేది వాళ్ళ మీద రెస్పెక్ట్ చాలా ఉండేది. వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో నాకు గైడెన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల కూడా నాకు బాగా హెల్ప్ అయిందని నేను చెప్తా. అనుకుంటే ఆబ్వియస్ అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు గేమ్లో నేను లేకపోతే ఎవరికి చేస్తాను అంటే తనుజాకనే చెప్తా కదా. సో తనుజా కూడా సేమ్ అదే చెప్తుంది. ఆబ్వియస్ అది ఫస్ట్ వీక్ నుంచి మీరు చూస్తూ వస్తుండే. ఇప్పుడు నాట్ ఈవెన్ ఫస్ట్ 2 వీక్స్ కాదు, 3rd వీక్ నుంచి కానీ 4th వీక్ నుంచి కానీ నేను గేమ్లో అంతగా మించి ఇంకేం క్వశ్చన్స్ మమ్మల్ని నెగిటివ్ చేసిన రివ్యూవర్స్ గురించి ఏం చెప్తారా? అంటే అందరూ మాక్సిమం సపోర్ట్ చేస్తారండి. నెగిటివ్ చేయాలని ఎవరు అనుకుంటారు? నిజంగా ఎవరు అనుకోరు, అలా ఏం ఉండదు. నా హౌస్ మేట్స్ అందరితో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, అందులో ఎటువంటి సందేశం లేదు. అండ్ నా ఇమాన్లతో కానీ, పవన్తో కానీ, గర్ది సార్తో కానీ, వాట్ ఎవర్, ఇంకా రీతు, ప్రియా, శ్రీజ, మాక్సిమం పీపుల్స్ తో అందరితో నాకు ఎటువంటి, ముఖ్యంగా సోమనన్న, గౌరవ్, నిఖిల్ గారు, వీళ్ళందరితో నాకు చాలా మంచి ర్యాప్ ఉంది. ఎవరితో ఎటువంటిది నాకు ఎటువంటి, మాధురి గారు, ఆయిషా, మాక్సిమం రాము, చాలా మంది, ఫ్లోరా గారు, సంజన గారు, అంటే జస్ట్ అంటే గేమ్ పరంగా వచ్చేసరికి సో అలా ఉంటాను తప్ప నార్మల్ థింగ్ లో అసలు
జస్ట్ అంతా చిల్ అవుతూ ఉంటాం, ఏం కాదు మాది, అంత బాగుంటుంది. నేను ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఏదైతే చెప్పానో, ఏదైతే నేను స్టేజ్ మీద చెప్పాను, అఫ్ కోర్స్ ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, నిజంగా రెస్పెక్ట్ ఉంది. మీరు నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఇంకేం చెప్తాను? క్వశ్చన్స్ ఎనీబడి, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, వాయిస్ ఇస్ యూ. అన్న లెండీకి వస్తా అన్నారు, ఎప్పుడు వస్తారు బ్రో? ఇంకా నిన్నగాక మందే కదా బ్రో టైటిల్ పట్టుకొని. కొంచెం ఖచ్చితంగా థ్యాంక్ యూ రాకెట్ కళ్యాణ్, థ్యాంక్ యూ. ఇంకా ఓకే ఓకే హైదరాబాద్ లో అయ్యో ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పెడతాను. మీరు అంటే ఎక్కడ ఇదని అదని ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వకండి. హైదరాబాద్ లో కానీ వైజాగ్ కానీ మాక్సిమం ప్లేసెస్ లో ఖచ్చితంగా అందరితో ఇంటరాక్ట్ అవుతాను, అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అది తప్పుగా ఊహించుకోవద్దు నా గురించి. సో ఖచ్చితంగా నీటికి పెడతాము, నో ప్రాబ్లం.